నిన్న పొద్దున అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు పొద్దున రిలీజ్ దగ్గర వరకు అల్లు అర్జున్ పరిణామాలు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ, ఆయన మీద A11 పెట్టి A11 అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందో ఎవరికి తెలియదు. అల్లు అర్జున్కి ప్రమేయం లేని ఒక విషయంలో ఆయన అరెస్ట్ చేసి, అది కూడా శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం ఆదివారం 3 రోజులు జైల్లో ఉంచాలి. ఈ కోరిక మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉందో మనకు తెలియదు. అంటే ఆయన పేరు మర్చిపోయాడని అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు. ప్లస్ వాళ్ళ మావయ్య ఆయన కూడా నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడితే వాళ్ళ మావయ్య నాకు చుట్టం, అల్లు అర్జున్ వైఫ్ నాకు చుట్టాలు, చట్టం తన పని తాను చేసిపోతుంది అని మాట్లాడుతూ ఢిల్లీలో ఏదో మాట్లాడారు. ఆయన బాబు ఈరోజు వెంట కూడా వస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ సెలబ్రిటీల మీద నాగార్జున గారికి అట్లా చేశారు వితౌట్ నోటీస్ ఇవ్వండి, మీరు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయడం లేకపోతే జరిగిన ఇన్సిడెంట్ మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ A11 అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎక్కడ వచ్చిందండి? ఆయన ఏమన్నా దేశం వదిలి పారిపోయే మనిషి, లేకపోతే అక్కడ సాక్షులు ప్రభావితం చేసే మనిషి? అరెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి? రైట్. నేను సాయంత్రం కోర్టు బెయిల్ ఇచ్చింది. సరే, ఆ బెయిల్ పేపర్లు జైలుకు వచ్చేటప్పుడు ఎంత లేట్ అయిందో, ఏమి లేట్ అయిందో, ఎలా లేట్ అయిందో, రాత్రి అంతా అంటే నేను అనుకుంటూ ఏంటంటే రాత్రి అంతా మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు, రాత్రి రిలీజ్ చేస్తే మీరు ర్యాలీ చేస్తారు వీటన్నిటి వల్ల. ఎర్లీ మార్నింగ్, ఇది వింటర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎవరు యాక్టివ్గా ఉండరు కాబట్టి పొద్దున్నే 7కి 8కి మీరు రిలీజ్ చేశారు. అంటే ఎటువంటి ర్యాలీలు, ఏదైనా ర్యాలీ జరిగితే మళ్ళీ మీకు భయం కదా, ఎక్కడ మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో. ఇదంతా ఐ మీన్ ఇట్స్ పర్సనల్ క్రెడ్జ్ లాగా అనిపించట్లేదా? డెఫినెట్గా పర్సనల్ క్రెడ్జ్. ఒక తోపులాట తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణిస్తే అరెస్ట్. నిన్న నుంచి మనం లాస్ట్ 10 days నుంచి చూస్తున్నాం. ఫాస్టెస్ట్ 1000 crores వచ్చింది. ఫాస్టెస్ట్ అరెస్ట్ కూడా అంటే ఇది ఎంత కామెడీ అంటే ఫాస్టెస్ట్ అరెస్ట్. ఒక తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణిస్తే పాపం ఆ మరణించిన ఆయన భర్త వచ్చి కూడా నేను ఈవినింగ్ చెప్పాడు, నాకు ఇది ఇప్పుడే తెలిసింది, నేను హాస్పిటల్లో ఉన్నా మా అబ్బాయితో పాటు, ఈ అరెస్ట్ చేశారని తెలిసింది, నేను కేసు వాపస్ తీసుకుందాం అనుకుంటున్నాను కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఏమంటారు మీరు? దీని తర్వాత ఈ బెయిల్ వచ్చినందుకు ఏడుస్తుంటారు. మనకు బేసిక్గా తెలిసిందేముంది, ఏదైతే టీడీపీ బ్యాచ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఇటువంటి జరిగినప్పుడు. ఇంకా వెంకటకృష్ణ గారి బాధ చూడాలి, రాత్రి ఏడుస్తూనే ఉన్నాడు. వైసీపీ లీగల్ టీము బెయిల్ ఇప్పించింది. పాల్గొన్న ముగ్గురులో ఎవరైతే లాయర్లు ఉన్నారో నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఏదో ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళు ముగ్గురు వైసీపీ లీగల్ టీము వాళ్ళే బెయిల్ ఇప్పించారు. లాయర్లు బెయిల్ ఇప్పిస్తారంటే వెంకటకృష్ణ ఇవ్వరు కదా, లాయర్లు తమ వాదనలు వినిపిస్తారు అక్కడ. దాన్ని బట్టి జడ్జి ఒక డెసిషన్ తీసుకుంటాడు, బెయిల్ ఇవ్వాలా వద్దా అని. బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు రాత్రి అంతా జైలు ఎందుకు ఉంచారు? ఎవరు ఆనందం కోసం ఉంచారు? సరే, ఇవాళ పొద్దున ఆయన అల్లు అర్జున్ గారు విడుదలయ్యారు. ఏం మాట్లాడారు ఆయన విన్నారా? వెంకటకృష్ణ వినపడినా నీకు లేదు? పొద్దున ఏం మాట్లాడారు? చట్టాన్ని గౌరవిస్తాను, జరిగిన దుర్ఘటన ఒక యాదృచ్ఛికమైన అంటే జరగకూడని ఘటన జరిగింది, ఆ ఫ్యామిలీ ఎంతో నష్టపోయింది, దానివల్ల మేము ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామన్నాడు. నీ గురించో, నీ ఛానల్ గురించో, లేకపోతే మీ పార్టీ గురించో, మీ నాయకుడి గురించో ఎవరి గురించి మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే తన ఒక అన్నీ తెలిసి ఉన్న లీడర్. మీలాగా పొరలటం ఆయనకు తెలియదు పాపం. ప్రతి దానికి పడి ఆడవడం, ఆయనకు బెయిల్ ఎందుకు వచ్చింది, బెయిల్ ఇప్పించింది ఎవరు? జగన్ లీగల్ టీము ఎందుకు పనిచేసింది? వాడు లాయర్లు బెయిల్ ఎవరు వెంకటకృష్ణ? కోర్టులు ఇస్తే బెయిల్. నీకు ఆ విషయం తెలియదులే, ఎందుకంటే పాపం నువ్వు కళ్ళు మూసుకొని జర్నలిజం చేస్తుంటావు కదా, అందుకని చెప్పి నీకు ఆ విషయాలు తెలియవు. పొద్దున అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో ఒకసారి చూస్తే ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఎదుటి నుంచి ఒక 20-25 మంది జర్నలిస్టులు క్వశ్చన్లు వేస్తున్నా ఆయన ఎట్లా మాట్లాడాడు, ఆయన ఆలోచన పరిధి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మనకు ఒక ఛానల్ ఉంది, మనం ఒక ఛానల్ ఉన్నాం కాబట్టి మన ఇష్టం వచ్చినా మనం మాట్లాడేయచ్చు, మన ఇష్టం వచ్చినా డిబేట్లు పెట్టుకోవచ్చు.
మనం ఏదైనా చేయొచ్చు. నిన్న ఏం మాట్లాడుతుంటే అద్దెకి నాయకుడు సాక్షి టీవీలో అదేదో అరెస్ట్ చేయడం మా హక్కు అన్నట్టుగా. అక్కడున్న ఎవరైతే విలేకరు ఈశ్వర్ని బెదిరించేటట్టు నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఎట్లా కరెక్ట్ అవుతుంది? పక్కన శ్రవణ మాట్లాడుతున్నాడు కదా, శ్రవణ ఏం మాట్లాడాడు విన్నావా? ఒక రైతు అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే దాని మీద మీరు కేసు లేకుండా మీరు దాని మీద విచారణ చేసి వదిలేశాడు. ఇక్కడ మాత్రం ఎవరో చెప్పారా అల్లు అర్జున్ నటన జరిగిందని? దట్టు ఏ లెవెల్ ఈ కేసులో 4 రోజులు జైలు ఉండడం వల్ల అల్లు అర్జున్కి ఏమైనా నష్టం వస్తుందా, లేకపోతే మీకేమైనా లాభం వస్తుందా? హ్యాపీ. ఇది నేషనల్ ఇష్యూ. ఆల్రెడీ రాత్రి రిపబ్లిక్ టీవీలో అర్థం మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ ఫ్లాప్ హీరో, అల్లు అర్జున్ ఈజ్ ఏ సూపర్ హిట్ హీరో అని. ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? నువ్వేదో సెన్సేషనల్ కావాలి, లేకపోతే ఏదో సెన్సేషనల్ చేయాలి. డైరెక్ట్గా మర్డర్ చేసిన అరెస్ట్ చేయడానికే 100-200 రోజులు పడుతుంది మీకు. ఒక తొమ్మిది స్టార్ట్లో మర్డర్ చేస్తే 1 వీక్లో మీరు అరెస్ట్ చేస్తారా? అది కూడా ఏ లెవెల్ని? దీంట్లో మళ్ళీ ఏసీపీ డీజీపీని కూడా పెట్టండి దాంట్లో తీసుకెళ్ళి. దీనివల్ల ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి ఇది కానీ లేదు. అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ పెరిగింది తప్పితే తగ్గింది లేదు. నీకున్న ఫ్లక్చువేషన్ని లేకపోతే ఇవన్నీ చూపించుకోవడానికి వచ్చి సంబంధం XYZ అరెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సెన్సేషన్ ఎటువంటిది కాదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలి, వీళ్ళు అరెస్ట్ చేయాలి, లేకపోతే రాత్రంతా జైల్లో ఉంచాలి. మనం 3 రోజులు చదువుకున్నాము, కోర్టు నిన్న ఈవినింగే బెయిల్ ఇచ్చేసింది, మన మైండ్ బ్లాక్ అయింది. ఆటోమేటిక్గా పత్రాలు అందలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు, రాత్రంతా జైల్లో ఉంచుకున్నారు. సో ఏమైంది ఉపయోగం? 0. ప్లీజ్ అనవసరమైన విషయాల గురించి ప్లస్ మన మోహన్ బాబు రెడీ ఉన్నారు పాప, ఎక్కడ ఉన్నారో తెలియదంట. రాత్రి నుంచి 5 బృందాలుగా విడిపోయి ఎత్తుతున్నారంట పాపం. 72 ఏళ్ల వయసులో ఆయన పరిగెత్తిస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు గారు మీరు కూడా రండి ధైర్యంగా, అల్లు అర్జున్ లాగా. మీకేం కాదు. అంటే ఇంట్లో పనాళ్ళు కొడితే కేసు పెట్టారు కదా, టీవీ రిపోర్టర్ కొట్టాక కేసు పెట్టారు. అదే పెద్ద విషయం కాదు. మనం కొట్టడం అలవాటే కదా చిన్నప్పటి నుంచి. మనం కొడుతున్నాడు, నువ్వు కొడతావు, నీ కొడుకు కొడతాడు, నీ చిన్న కొడుకు కొడతాడు, అందరూ కొడుతూనే ఉంటారు. ఎందుకంటే మీకు కొట్టడం అలవాటు కాబట్టి. ఇవాళ ఎందుకు మరి పారిపడు బాబు? 5 బృందాలు ఎదుగుతున్నాయండి మీకోసం, ఎక్కడ ఎదుగుతున్నాయో తెలియదు. సార్ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయండి, చెప్తారు ఆయన. ఏంటి ఎక్కడ పోతుంది ఏంటి అనేది మనకి ఎప్పటికీ అర్థం కాని విషయం. అల్లు అర్జున్ గారు అయితే బెయిల్ ఇచ్చారు. 4 వీక్స్ వరకు ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోవద్దని కోర్టు చెప్పింది. కోర్టు అంటే జడ్జి చెప్పారు, వెంకటకృష్ణ, లాయర్లు కాదు, వైసీపీ లీగల్ టీం కాదు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వీళ్ళు ఎవరు చెప్పారు. కోర్టు చెప్పిందన్న విషయం నీకు గుర్తుండాలి. కోర్టు అంటే జడ్జి చెప్తారు నిర్ణయం. లాయర్లు వాదించిన మాత్రాన బెయిల్ వచ్చేది, లేకపోతే వైసీపీ లీగల్ టీం బెయిల్ తీసుకురాదు. మీకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మనం ఒక పార్టీకి కొమ్ము కలిసి ఉంటాం కాబట్టి. థ్యాంక్ యూ. చూద్దాం ఫర్దర్గా ఎట్లా ఉంటుంది ఏంటనేది. నమస్తే.